హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో వచ్చేసి కేరళ కన్యాకుమారిలో మొత్తం ఉందండి. డీటెయిల్గా చెప్తాను. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు నుంచి కన్యాకుమారి నుండి కేరళకి వచ్చేటప్పుడు ఈ వీడియో మొత్తం తీసామన్నమాట. ఇక్కడైతే ఒక ప్లేస్కి వచ్చేటప్పటికి పద్మనాభపురం ప్యాలెస్ అన్నమాట. ఈ ప్యాలెస్కి వచ్చేటప్పటికి తమిళనాడు బోర్డర్కి అయితే వచ్చేసామండి. ఒకవైపు తమిళనాడు షాప్స్, ఒకవైపు ఏమో కేరళ షాప్స్ కనబడుతున్నాయని డ్రైవర్ చెప్పారు. మా ఫొటోస్ అక్కడక్కడ క్లిప్పింగ్స్ పెట్టాను చూడండి. మా ఫ్యామిలీ అండ్ మా బెస్ట్ ఫ్రెండ్ కల్పన వాళ్ళ ఫ్యామిలీ వచ్చాము కన్యాకుమారి. సో ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఫస్ట్ మేము కన్యాకుమారిలోని పద్మనాభ ప్యాలెస్కి వెళ్తున్నాము. సో అదంతా ఎలా ఉందో చూపిస్తాను. సో ఇదంతా చూస్తున్నారు కదా, బయట వైపు అన్నమాట ఇది. సో ఎంట్రన్స్ ఇటు నుంచి ఉన్నది అండ్ మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ ప్యాలెస్ బయట అంతా తమిళనాడు గవర్నమెంట్ అండ్ లోపలంతా కేరళ గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి. ఇది 16th సెంచరీలోని కన్స్ట్రక్షన్ జరిగిందంట. అండ్ ఇరవి వర్మ కులశేఖరన్ పెరుమల్ అనే అతను మహారాజు దీన్ని కట్టించారు. మనం ఎంటర్ అవ్వగానే హార్స్ ల్యాంప్ చూపిస్తారు అండ్ అక్కడ పైన సీలింగ్ వచ్చేసి 90 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిజైన్స్ ఉంటాయి. అక్కడ నుంచి పైకి ఎక్కి మంత్రశాలకు వస్తాము. ఇక్కడ రాజుగారికి మంత్రులతో ఏవైతే ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటాయో సో ఇక్కడ చూసుకునేవారంటే ఈ ఏరియాలోని. ఫస్ట్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ దిగిన తర్వాత డైనింగ్ హాల్కి వెళ్తున్నాం అన్నమాట. ఇదంతా కూడా డైనింగ్ హాల్. ఇక్కడ అరౌండ్ 2000 పీపుల్ భోజనం చేసేవారంట. సో చూస్తున్నారు కదా, మొత్తం వుడ్. ఇదిగోండి, ఇక్కడైతే రాసి ఉంది అరౌండ్ 200 పీపుల్స్ ఇక్కడ కలిసి భోజనం చేసేవాళ్ళని. మేము మా బెస్ట్ ఫ్రెండ్ కల్పన వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చామన్నమాట. ఇంకా చాలా ఫ్యామిలీస్ 7-8 ఫ్యామిలీస్ వరకు వచ్చారు ఇక్కడికి. ఇవిగోండి చూడండి, ఇలా మధ్య మధ్యలో క్లిప్పింగ్స్ అయితే మధ్య మధ్యలో యాడ్ చేశాను చూడండి, చాలా బాగా వచ్చాయి. యాడ్ చేశాను. ఫస్ట్ డైనింగ్ హాల్ అయిపోయింది కదా, అక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో గ్రౌండ్ ఫ్లోర్లోని పిక్కల్ స్టోరేజ్ అంతా ఉంటుంది. సో ఆ రూమ్ అంతా ఇదే అన్నమాట. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి, పిక్కల్ జార్స్ ఎలా ఉన్నాయో. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అక్కడ నుంచి మనం మదర్ ప్యాలెస్కి వెళ్తున్నాము. ఇక్కడ హోస్ట్ చెప్తున్నారు కదా, ఈ పిల్లర్ ఏమో సింగిల్ జాక్ ఫ్రూట్ ట్రీ ఒక చెక్కతో చేశారంట. ఈ సీలింగ్ అంతా కూడా మ్యూరల్ డిజైన్స్, ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో. అంతా కూడా చెక్కతోనే చేశారు. మెడిటేషన్ రూమ్. ఇక్కడ ఈ ఏరియా అంతా చూస్తున్నారు కదా, వర్షం పడితే మొత్తం భలే ఉంటుంది నిండుగా. అండ్ ఈ 4 సైడ్స్ నుంచి కూడా వర్షపు నీరు పడుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత బాగుంటుందో అనిపించింది. కానీ మేము వెళ్ళే టైంలో వర్షం లేదు, కంప్లీట్గా మిట్ట మధ్యాహ్నం అనమాట. చూస్తున్నారు కదా, అంతా కూడా చుట్టుపక్కల అంతా ఇలా ఉన్నది.
స్టెప్స్ చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం వుడెన్ అనమాట. అసలు ఎక్కడం కూడా చాలా కష్టంగా ఉన్నది. సో ఇక్కడ నుంచి ఒక పెద్ద ఉయ్యాల కనిపించింది. అండ్ ఆ ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్ళడానికి అసలు ఛాన్స్ లేదనమాట. సో ఇక్కడ నుంచి చూడాల్సి వచ్చింది. అండ్ చాలా పెద్ద ఉయ్యాల. అసలు బయటకు వస్తుంటే లైక్ బ్రిడ్జ్లా ఉన్నాయన్నమాట రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి. అండ్ కిందవన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ నుంచి మనం డైరెక్ట్గా బెడ్రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇది రాజుగారి బెడ్. అండ్ అక్కడ వచ్చేసి 65 అండ్ సీలింగ్ అంతా కూడా చూసారా ఎంత బాగుందో డిజైన్స్. అండ్ అంతా కూడా కార్పెంటరీ వర్క్. అండ్ ఈ రూమ్ గురించి క్లియర్గా అక్కడ హోస్ట్ చెప్తున్నారు, కొంచెం అది క్లియర్గా వినండి. इंडो चाइनीज ड्रैगन पीकॉक बॉडी लायन एंड ड्रैगन महाराजा का बेडरूम 64 प्रकार की जड़ी बूटी लेकर से बना हुआ है। एक जड़ी बूटी ऐसा उनको देखने के लिए ऊपर इंडो चाइनीज कारी है ड्रैगन की वो ऑफिस है। అండ్ ఈ బెడ్ వచ్చేసి 67 హెర్బల్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న వుడ్ బెడ్ ప్రిపేర్ చేశారంట. సో ఆర్కిటెక్చర్ అంతా కూడా ఎంత క్లియర్గా ఉందో. అండ్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉన్నది. అండ్ రాజుగారి బెడ్రూమ్ నుంచి అది బాల్కనీ. ఇక్కడ స్టెప్స్ మాత్రం రాళ్ళతో చేసినవి ఉన్నాయి. అండ్ పైన అంతా కూడా వుడ్ వర్క్. పైన సీలింగ్ ఇలా ఉంది, లైక్ కోన్ షేప్లో ఉన్నదన్నమాట. రాజుగారి గది నుంచి కిందకి వచ్చాము. అండ్ అక్కడ నుంచి చిన్న రూట్ ఉంది కదా, అది ఎగ్జాక్ట్గా పైన మనం ఆల్రెడీ బెడ్రూమ్కి వెళ్తున్న రూట్ చూసాం కదా, చిన్న బ్రిడ్జ్లా ఉన్నాయని చెప్పాను. అండ్ అది ఆ వ్యూ అనమాట. అండ్ అక్కడ నుంచి కులపుర అని ఉంది. సో ఇది మొత్తం వాటర్ అనమాట. మేబీ స్నానాలకి ఏదో అయి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి హోస్ట్ ఎవరు లేరు. అవును.
తోలు ఏనుగులు తోలు మేము దిగిన పిక్స్ సరదాగా కొన్ని క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశానండి. చూడండి చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, రాజా మహేంద్రవర్మ కట్టించిన ప్యాలెస్ అయితే ఇదండి. ఇక్కడ మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటే కేరళ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్ బాయ్.